నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆనంద్ కాల్ చేశాడు. బోర్ కొట్టేశాను కదా నీకు. ఐ హేట్ యూ. పెద్ద ఫిగర్ లా ఫీల్ అవుతున్నావు నువ్వు. నీ డొక్కు ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావు అంటే పోవే. మందు సిగరెట్ మానేసావు కదా. చాచా నువ్వు చెప్పినప్పటి నుంచి వాటి వాసన కూడా చూడట్లేదు. ఇంకెందుకు కుమ్మేసేయ్. నేను దెయ్యాన్నా నీకు? నేను దెయ్యాన్నా నేను. అయ్య బాబో ఇది మొదలెట్టేసింది. రోజు రోజుకి ఈ పిచ్చిదాంతో ఏగలేకపోతా ఉన్నా. నీకు బుద్ధుందారా? నాకు బుద్ధి లేదా? అదే ఉంటే నిన్నెందుకు లవ్ చేసేవాడిని. అబ్బా అయ్యా అమ్మా అబ్బా అయ్యా అబ్బా అబ్బా అమ్మా అమ్మా. ఎవర్రా అది? ఎవర్రా? ఓసే రాక్షసి, ఎవరి మీద ఉండే ప్రెస్టేషన్ దింపుకున్నందుకు నన్ను పిలిపించి మరీ కొడతావా? పోవే పో, పోయే దారిలో లారీ వచ్చి గుద్దేస్తుంది. అయితే నాకు ఎన్నిసార్లు అబద్ధం చెప్పుంటావు? అది 1 2 3 4 ఒక 100 సార్లు చెప్పుంటావా? కరెక్ట్గా చెప్పావు. రోజుకో 100 సార్లు చెప్పుంటా. వద్దే వద్దే కొట్టొద్దే. అబ్బా నేను లేనని హ్యాపీగా పాటలు పాడుకుంటున్నావా? ఉండరా నీ పని చెప్తా. లెగ్గెత్తురో. రే ఆగరా. హాయ్. హాయ్. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? లేదు, ఇప్పుడే వచ్చాను. అమ్మయ్యా, నేను ఎక్కడ వెయిట్ చేయలేమో అనుకున్నా. ఓ సార్, నేను లేట్ అయితే వెయిట్ చేయలేరా? అది కాదు నా ఉద్దేశం. తొందరగా వెళితే సినిమాలో ఒక సీన్ కూడా మిస్ కాకుండా చూద్దామని. చాలు, ఇంకా నాకన్నా సినిమానే ఎక్కువైందా నీకు? అయ్యో నా ఉద్దేశం అది కాదు. ఇప్పుడే ఇలా ఉన్నావు అంటే రేపు పెళ్ళయ్యాక ఎలా ఉంటావు? నిన్ను లవ్ చేసాను చూడు, నాది బుద్ధి తక్కువ. పోరా సన్నసోడా, ఎదవా, పనికిమాలిన ఎదవా, అడ్డగాడద, దున్నపోతా, పోరా. హలో, ఏం చేస్తున్నావు? టీవీలో ఏమాయ చేసే సినిమా చూస్తున్నా బంగారం. సినిమా చూస్తున్నావా? నువ్వెప్పుడు నా గురించి ఆలోచిస్తున్నాను అన్నదంతా అబద్ధమేనా? నిజమే బంగారం. జస్టిని చూస్తున్నంతసేపు నువ్వే చూస్తున్నట్టు అనిపించింది బంగారం. ప్రామిస్. సర్లే, లంచ్ అయిందా? బిర్యానీ తిన్నా బంగారం. నువ్వు తిన్నావారా? నువ్వు మారిపోయావు. ఇంతకు ముందు నేను తినకుండా నువ్వు తినేవాడివే కాదు, కానీ ఇప్పుడు నాతో మాట్లాడకుండానే నువ్వు బిర్యానీ తింటున్నా అంటున్నావు. నువ్వు మారిపోయావు. అయ్యో, ఎలా మాట్లాడిన లాక్ చేసేస్తుంది. ఏంటి? ఏం లేదు. నువ్వు తిన్నావారా? ఎన్నిసార్లు ఇదే అడుగుతావు? ఇంకేమన్నా చెప్పచ్చు కదా. ఇంకేమి లేవుగా. ఇంకేం లేదా? నాతో మాట్లాడి బోర్ కొట్టేశాను కదా నీకు. అయ్య బాబో ఇది మొదలెట్టేసింది. ఐ హేట్ యూ. హలో హలో హలో. The number you are calling is currently switched off. అది ఎలారా? ఫోన్ కట్ చేసిన సెకండ్కే స్విచ్ ఆఫ్ చేయటం అది అమ్మాయిలకే సాధ్యమవుతుంది. ప్రశు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్. చాలు, ఇంకా ఆపు నీ నటన. సరే,
నిన్నొకటి అడుగుతా, నిజం చెప్పాలి. నేనంటే నీకెంత ఇష్టం? నువ్వా? హా, అంతేనా? అంతేనేనా? ఈ సముద్రం అంత ఇష్టం? నిజంగానా? ప్రామిస్. మందు సిగరెట్ మానేసావు కదా? చాచా, నువ్వు చెప్పినప్పటి నుంచి వాటి వాసన కూడా చూడట్లేదు. ప్రామిస్? నువ్వు పోతే నా దరిద్రం పోతుంది. మొన్న మీ రూమ్ దగ్గరికి వచ్చినప్పుడు మెట్ల పక్కన మందు బాటలు చూసా, అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అయ్యో, ఇరుక్కుపోయానే. రూమ్ అన్నాక 4-5 ఉంటారు కదా, వాళ్ళని తాగొద్దని నేను చెప్పలేను కదా. ఏమ్మా, నా మీద నీకు నమ్మకం లేదా? సో స్వీట్. నేను దెయ్యాన్నా? నేను దెయ్యాన్నా? నేను దెయ్యాన్నా నీకు? నీకు నేను దెయ్యాన్నా? దెయ్యాన్నా? దెయ్యాన్నా నేను నీకు? నీకు నేను దెయ్యాన్నా? దెయ్యాన్నా? దెయ్యాన్నా నేను నీకు? సరేరా, నేను ఈవినింగ్ కాల్ చేస్తాను. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు, వదిలేసే. ఏమైందో చెప్పు. ఏంటిది, ఎప్పుడు చూసినా వాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది దీనికి ఇంత సైలెంట్గా ఉంది? చెప్పా, ఏమైందా? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆనంద్ కాల్ చేశాడు. ఎక్స్ లవర్ అంటే ఏ బర్త్డేకో ఏ న్యూ ఇయర్కో ఫోన్ చేసి విష్ చేస్తారు. వీళ్ళేంటి వారానికి 2 సార్లు ఫోన్ చేసి మరి నన్ను టార్చర్ పెడుతున్నాడు. ఏం చెప్పాడు? అంటే నేను ఇక్కడ బాధపడుతుంది వదిలేసి వాడు ఏం చెప్పాడనేది నీకు అది కాదు. ఆపు, నీకు నాకు సెట్ అవ్వదు, ఇంతటితో ఆపేద్దాం. ఆగు, ఆగవే. మొదట్లో నేను గొడవపడి వెళ్ళిపోతుంటే నా వెనకాలే వచ్చి కన్విన్స్ చేసేవాడివి. ఇప్పుడు నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా? ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. ఆపు, ఇంకా ఆపు. లెట్స్ బ్రేకప్. బ్రేకప్పా? ఇప్పుడు నేనేమన్నానని? హలో, ఎందుకు కాల్ చేస్తున్నావు? బ్రేకప్ చెప్పేశాను కదా నీకు, మళ్ళీ మళ్ళీ కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు. అది కాదు బంగారం, నేను చెప్పేది విను ప్లీజ్. ఏం వినాలి? ఎప్పుడు నా మీద అనుమాన పడుతున్నావుగా. అయ్యో, దీంతో ఏం మాట్లాడినా తప్పేదిస్తుంది. కర్మరా బాబు. ఎప్పుడు చూడు నన్ను అనుమానిస్తూనే ఉంటావు. ప్రామిస్గా చెప్తున్నా బంగారం, నేను ఇంకెప్పుడు బాధ పెట్టను. హే, ఇంకా ఆపు. నువ్వు లేకపోయినా నా లైఫ్లో హ్యాపీగా ఉండగలను. నువ్వు లేకపోతే నేను ఉండలేకున్నా బంగారం, చచ్చిపోవాలనిపిస్తుంది. పోరా పో, నిన్ను ఇక్కడ ఎవ్వడు ఆపట్లేదు. నీ చావు నువ్వు చావు. నేనెందుకు చావాలే? నువ్వు చావు, మీ బాబుని చావమను, మీ ఫ్యామిలీ మొత్తం ఉరేసుకొని చావండి. హలో హలో, నేను చెప్పేది వినిపిస్తుందా? సారీ బంగారం, నేను ఇంకెప్పుడు బాధ పెట్టను ప్లీజ్. చూడు ప్రశు, నీకు నాకు సెట్ అవ్వదు. నువ్వు నాకొద్దు. నేను నీకు సెట్ అవ్వకపోవడం ఏందే? నువ్వే నాకు సెట్ అవ్వవే. నువ్వు నన్ను వద్దంటావేందే? నేనే నిన్ను వద్దంటున్నాను. పోవే. పెద్ద ఫిగర్లా ఫీల్ అవుతున్నావు. నువ్వు నీ డొక్కు ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావు అంటే నువ్వు నీ ఎదవ మూతి ఇంత సీన్ చేస్తా ఉన్నావు. నేను లవ్ చేస్తున్న అమ్మాయిని కాబట్టి భరిస్తున్నానే, ఓవర్ చేస్తా ఉన్నావు. అదే ఇంకెవరైనా ఏమిటేనా? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అయ్యయ్యో, మ్యూట్ చేయలేదా? అయ్యయ్యో, తొందరగా రమ్మని చెప్పి ఫోన్ చేసిందే. ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో. రోజు రోజుకి పిచ్చిదాంతో ఏగలేకపోతా ఉన్నా. రే, నేను ఇక్కడ ఉంటే నువ్వెక్కడికి రా వెళ్తున్నావు? ఏం చూసి చూడనట్టు నటిస్తున్నావా?
ఏంటి ఎటకారమా? అది ఏదో ఆలోచిస్తూ చూసుకోకుంటూ వెళ్ళిపోయాను. సారీ. నీకు బుద్ధుందారా? నాకు బుద్ధి లేదా? అదే ఉంటే నిన్నెందుకు లవ్ చేసేవాన్నే. నిజమే, నాకు బుద్ధి లేదు. ఏమైంది బంగారం? ఆ టీఎల్ గాడేమో టార్చర్ పెట్టి పెట్టి చంపుతున్నాడు. నువ్వు చూస్తే ఇలా మా ఇంట్లో అంతకు మించి. నువ్వే అందరిని టార్చర్ పెడతావు, నిన్నెవరే టార్చర్ పెట్టింది? ఏరా అమ్మాయి అన్నాక రెడీ అవ్వడానికి టైం పడుతుంది, అందుకని ఆఫీస్కి లేట్గా వెళ్ళా. అది కూడా తప్పేనా? నీ రాక్షస మోకానికి సోక్ అవసరమా? వాడు నన్ను పెట్టే టార్చర్కి నాకొచ్చే కోపానికి వాడిని కసి తీరా పట్టుకొని అమ్మా అబ్బా అయ్యా అమ్మా అబ్బా అయ్యా అబ్బా అబ్బా అమ్మా అయ్యో అబ్బా 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 అబ్బా. సరే ఇంక నేను వెళ్తాను. అబ్బా అబ్బా. బాయ్. ఓసే రాక్షసి, ఎవరి మీద ఉండే ప్రెస్టేషన్ దింపుకున్నందుకు నన్ను పిలిపించి మరీ కొడతావా? పోవే పో, పోయే దారిలో లారీ వచ్చి గుద్దేస్తుంది. నాలాంటి అమాయకులతో ఆడుకుంటున్నావు కదే దెయ్యమా. ఇదేంటి ఆగింది? కొంపదీసి వినేసిందా ఏంటి? హలో సార్, చెప్పండి. ఏమ్మా గయ్యాలి, ఆఫీస్కి వచ్చిందా లేటు? మళ్ళీ ఇప్పుడు పర్మిషన్ చెప్పి ఊరి మీద షికారు చేయడానికి వెళ్ళావా? నీకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఎవడు కంప్లీట్ చేస్తాడు? మీ బాబు వచ్చేస్తాడా? అమ్మో నా ఫోన్ 20K. వాడి ఫోన్ ఉందిగా. అమ్మ బాబాయ్, నా ఫోను లెగ్గెత్తురోయ్. రే ఆగరా. ఇప్పుడైతే ఫోనే నా చేతికి గని దొరికావో నీ అయ్యా నా చేతిలో చచ్చావే. ఫ్రెష్ ఈరోజు నాకు లీవ్ కదా. అవును. అయితే ఈరోజు మొత్తం నువ్వు నాతో టైం స్పెండ్ చేయాలి. చేద్దాం, దాందే ఉంది. అయితే నీకెందుకురా గేమ్? అయితే ఈరోజు మన ఇద్దరం కలిసి ఒక గేమ్ ఆడదామా? గేమా? ఏం గేము? నీకు వచ్చే ప్రతి ఫోన్ కాల్ని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి, అంతే, సింపుల్. సర్లే. ఏంటి అర్థం కాలా? ఇలానే. హలో అక్క, చెప్పవే. ప్రశ్న ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. నిన్నేదో చెప్తున్నావు నీ గర్ల్ ఫ్రెండ్ గురించి. నా గురించా? నిన్ను టార్చర్ పెడుతుందన్నావు. ముందే చెప్పాను కదరా అది నీకు సెట్ అవదని. విన్నావా నా మాట? అది దాని పనికి మాలిన వాటం. ఈ ప్రపంచంలో అమ్మాయిలే లేనట్టు పోయి పోయి దాన్ని లవ్ చేసావు కదరా. నా మాట విని వదిలేరా దాన్ని. అక్క, నేను మళ్ళీ కాల్ చేస్తానే. మళ్ళీ అయినా ఏం చెప్తావు? ఆ గయాలు ఇలా అంది, అలా అంది, నన్ను తిడుతుంది, కొడుతుంది, టార్చర్ పెడుతుందనే కదా చెప్తావు. అక్క, నేను మళ్ళీ కాల్ చేస్తానే. అమ్మా అబ్బా, గట్టిగా కొట్టేసింది దొంగముండా. రే బావా, ఎక్కడున్నావురా? అమ్మా, ఈయన కొడుకు ఫోన్ చేశాడా? రే బావా, బయటన్నారా? మళ్ళీ కాల్ చేయనా? ఏంట్రా, నీ పక్కన గెయ్యాలుందా ఏంటి? నేను గయ్యాలంటారా నీకు? నీ వాయిస్ మోడలేషన్ వింటేనే అర్థమవుతుంది పక్కన అది అనేసి. అది మనిషే కాదు, పెద్ద దైవం నాకు చెప్పి మళ్ళీ దాంతోనే తిరుగుతున్నావా? నేను దెయ్యాన్నా? అవునా? సరే బావా, మన మీటింగ్ స్పాట్కి వచ్చేసి మందే అద్దాం. నేను రాలేనురా బావా. ఈరోజు నా బంగారంతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను రా. ఏంట్రా బావా, ఎలా వెగుతున్నావురా దాంతో? నీ గయ్యాలి నీకు చూపించే టార్చర్ చూసి నాకు లవ్ చేయాలని ఇంట్రెస్టే దొబ్బేసినారా బాబు. ఏరా, నిన్ను నేను టార్చర్ పెడుతున్నానా? సరేరా బావా, ఐ థింక్ నాకేదో అయ్యేటట్టు అనిపిస్తుంది. అనిపించడం కాదురా, చచ్చావే ఇప్పుడు నా చేతిలో. నేను మళ్ళీ కాల్ చేయనా? ఏంట్రా బావా, కొంపదీసి నేను మాట్లాడిని నీ గేయాలు వినేసిందా ఏంటి? మొత్తం విన్నారా? రెస్ట్ ఇన్ పీస్ రా బావా, నువ్వు ఉంటే రేపు కలుద్దాం. బాయ్. నా కొంప ముంచేసావు కదరా, ఇంకెందుకు కుమ్మేసేయి.
స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో సార్, రషి గారేనా మాట్లాడేది? అవునండి. సార్ మీ గర్ల్ ఫ్రెండ్ కోసం రింగ్ ఆర్డర్ చేశారు కదా, అది రేపు డెలివరీ ఇస్తామండి. అలాగే బ్రో, ఏ టైంకి వస్తారు? 10 AM కల్లా డెలివరీ చేస్తాం సార్. నా కోసమేనా? మా వెబ్సైట్ లో రింగ్ ఆర్డర్ చేసినందుకు మీకు మా ధన్యవాదాలు సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. రింగ్ ప్యాక్ చేస్తున్నాము. గిఫ్ట్ ర్యాపర్ మీద మీ గర్ల్ ఫ్రెండ్ నేమో అనుష అని రాయమంటారా లేక అను అని రాయమంటారా? అనుష కోసం బుక్ చేసిందా ఇది? ఎవర్రా అది? ఎవర్రా అది? అమ్మా, ఎవర్రా అది? అయ్యా, ఎవర్రా అమ్మా, ఎవర్రా అది? అయ్యా, అబ్బా, అబ్బా, అమ్మా. జాము చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు. ఈత చెట్టు కాస్తాయి ఈతకాయలు, ఈతకాయలు. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు, మామిడికాయలు. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు. తాటి చెట్టు కాస్తాయి తాటికాయలు, తాటికాయలు. జామ చెట్టు నేను లేనని హ్యాపీగా పాటలు పాడుకుంటున్నావా? ఉండరా, నీ పని చెప్తా. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు. ఈత రేయ్, చెట్టు కాస్తా. నువ్వు చేసేదేం బాలేదు. సరే అలాగే పాడనులే. నేను నీ సింగింగ్ గురించి చెప్పట్లే, నువ్వు నన్ను సరిగా చూసుకోవట్లేదని చెప్తున్నా. నిన్ను పట్టించుకోవట్లేదా? నువ్వు ఎప్పుడు అడిగినా జీపే చేస్తున్నా, ఎప్పుడు ఫోన్ చేసినా అటెంప్ట్ చేస్తున్నా, కరెక్ట్ టైంకి రీఛార్జ్ చేస్తున్నా, బ్యూటీ పార్లర్ అని, ఔటింగ్ అని, డేటింగ్ అని నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ తీసుకెళ్తున్నా, మీ ఇంట్లో పనులు చేస్తున్నా, నీ బాయ్ బెస్టీ గురించి కూడా అడగట్లేదు. నువ్వే చేస్తే అది క్యూట్ అని అబద్ధం కూడా చెప్తున్నా. అది కాదురా. ఆగాగు, నేను ఇంకా కంప్లీట్ చేయలే. వీటన్నిటిని పక్కన పెడితే నీ ఫోన్ మిడ్ నైట్ ఎప్పుడు బిజీ వచ్చినా కూడా నేను అడగల. నేను నీ కోసం ఇంత చేస్తున్నా కదా, నేను సరిగ్గా చూసుకోవట్లేదు ఒక కారణం చెప్పు చూద్దాం. కారణాలు ఎందుకులేలా, నేనేదో సరదాగా నీతో గొడవ పడదాం అనుకుంటే. సరదాగానా? దీనికోసం నేను ఇంత పెద్ద డైలాగ్ చెప్పింది. ఏదైనా కారణంతో గొడవ పడే వాళ్ళనే అబ్బాయి అంటారా, ఏ కారణం లేకుండా గొడవ పడే వాళ్ళనే అమ్మాయి అంటారా? కరెక్ట్గా చెప్పావే, మా అబ్బాయిలే పిచ్చినాడు అసలు. రే ఏంటి ఏదో కొనుక్కుంటున్నావు, నచ్చకపోతే దొబ్బే. సరే బాయ్. రే ఏంటి చెప్పి చెప్పగానే వదిలేసి వెళ్తున్నావు? అది నాకు నచ్చలా, నేనే వదిలేసి వెళ్తా. అప్పరా, దీని పిచ్చితో నన్ను చంపేస్తుందిరా బాబోయ్. ఫ్రెష్ షార్ప్గా 10:45కి వచ్చేసి మిస్ కాకుండా, ఓకేనా? 10:45కి 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 10:45కి. సరే సరే. ఉషా 10:45 అయింది, కింద ఉన్నా. ఫ్రెష్ ఒక 10 minutes వచ్చేస్తున్నా. ఉషా 10:55 అయింది. ఇదిగో వచ్చేస్తున్నా. ఉషా 11 అయింది. వచ్చేసా. ఎక్కడికి వెళ్దాము? ఎక్కడికైనా. ఎక్కడికైనా అంటే నువ్వే చెప్పు, ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికైనా నాకు ఓకే. నేను ఎక్కడికైనా వస్తా. ఎక్కడికైనా నీకు ఓకేనా? ఎనీ ప్లేస్? ఎనీ ప్లేస్. మళ్ళీ అడుగుతున్నా, ఎక్కడికైనా నీకు ఓకే కదా? నాకు ఎక్కడికైనా ఓకే. సరే అయితే కాఫీ డేకి వెళ్దామా? వద్దు. సరే అయితే బీచ్కి వెళ్దామా? ఇప్పుడే హెయిర్ వాష్ చేసా, వద్దు. ఇడ్లీ తిందామా? అమ్మ రోజు ఇడ్లీనే చేస్తుంది, నాకు వద్దు. చపాతి హీట్ చేస్తుంది, వద్దు. KFC ఈరోజు సాటర్డే, నేను నాన్ వెజ్ తిన్నా, నాకు వద్దు. మమోసు బోర్. బ్రెడ్ ఆమ్లెట్ ఆయిలీ, నాకు వద్దు. ఫ్రైడ్ రైస్ ఫాస్ట్ ఫుడ్ నేను తిన్నాను, తెలీదా? మిర్చి బజ్జీ అయ్యో కారం, వద్దు. ఇంకెక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా తీసుకెళ్ళి ఫ్రెష్. ఎక్కడికి వెళ్దామన్నా వద్దు వద్దు అంటున్నావు, ఇంకెక్కడికి వెళ్ళాలి? అయ్యో నాకు ఆకలిగా లేదు ఫ్రెష్. సరే బిర్యానీకి వెళ్దామా? ఇప్పుడే కదే సాటర్డే అన్నావు. ఆకలి లేదంటూ నేను ఎందుకే బిర్యానీకి? నువ్వు తింటావని. బిర్యానీ తింటానని నీకు చెప్పానా? నాకు తినాలనిపిస్తే నేను తింటా. నాకైతే ఆకలిగా లేదు కానీ నువ్వు బిర్యానీ తింటే కొంచెం షేర్ చేసుకుందామని. ఒక్క బిర్యానీ షేర్ చేసుకుంటే నాకెలా సరిపోతుంది? సరే నీకేం కావాలో అక్కడికే పో.
పక్కనే రేష్మా హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళి బిర్యానీ తిందాం. వద్దు రియాజ్ బిర్యానీ, వద్దు జనతా మెస్, వద్దు రెడ్డి క్యాంటీన్లో బిర్యానీ బాగుంటుంది, అక్కడికి వెళ్ళి బిర్యానీ తిందామా? వద్దు. ఇంకెక్కడే నువ్వు బిర్యానీ తినేది? ఎందుకు ప్రశు కోప్పడుతున్నా? నేను ఎక్కడ తింటానని చెప్పా? నిన్ను కదా తినమని చెప్పా. కొంచెం అంటే కొంచెమే కదా షేర్ చేసుకుంటా అన్నా. అదే అదే ఆ కొంచెం బిర్యానీ ఎక్కడ తింటావే? అదే నేను చెప్తున్నా ప్రశు, నాకు ఎక్కడైనా ఓకే. మెంటల్ మెంటల్, వేరే ఎక్కడే నువ్వు బిర్యానీ తినేది? ఎక్కడికి వెళ్ళినా నో 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 అంటా ఉన్నావు. నువ్వేరా మెంటల్, ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ కూడా చేయలేదు. ఎక్కడ బిర్యానీ తింటావు నువ్వు? హే ఆపు, నీతో గొడవేలేను కానీ పక్క వీధిలో బాయ్ బిర్యానీ ఉంది, అక్కడికి వెళ్ళి ఒక బిర్యానీ షేర్ చేసుకొని తిందాం, సరేనా? నీకు అక్కడ ఓకే కదా? ఓకే. కర్మరా బాబు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బంగారం. థ్యాంక్ యూ ప్రశు. నా డ్రెస్ ఎలా ఉంది? వావ్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. నిన్న సినిమాకి తీసుకెళ్తానన్నావుగా, మరెందుకు తీసుకెళ్ళలేదు? చిన్న పని ఉంది బంగారం, ఈవేళ తీసుకెళ్ళా? ఏం పని? అది చిన్న పని అని చెప్పాగా, అందుకే మర్చిపోయా. నా మీద ప్రామిస్ చేసి చెప్పు, అబద్ధం చెప్తున్నావుగా? ప్రామిస్, నిజమే చెప్తున్నా. రెండు ఒకేలా ఉంది. లేదు, రెండిటికి తేడా ఉంది. ఏంటా తేడా? ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకుని వచ్చి ఎలా ఉందన్నావు? నేను చాలా బాగుందని చెప్పాగా. అది చండాలంగా ఉన్నా చాలా బాగుందని చెప్పడం అబద్ధం. అది అబద్ధం అని తెలుసు కూడా చాలా బాగుందని చెప్పడం నిజం. నా డ్రెస్ ఎలా ఉంది? వావ్ సూపర్ గా ఉంది. ఆ? అయితే నాకు ఎన్నిసార్లు అబద్ధం చెప్పుంటావు? అది 1 2 3 4 ఒక 100 సార్లు చెప్పుంటావా? కరెక్ట్ గా చెప్పావు. రోజుకో 100 సార్లు చెప్పుంటా. 100 సార్లా? ఒక్క రోజుకి? ఛీ! అయ్యయ్యో ఇలా చెప్పేసానేంటి? నేను సరదాగా చెప్పాను రా పోదాం. లేదు, నేను రాను. ఏమైంది, కోపం వచ్చింది నా మీద? ఇదిగో నీ గిఫ్ట్, నీ దగ్గరే ఉంచుకో. నాకొద్దు. వద్దా? ఏమి, ఎందుకు వద్దు? నాకు నచ్చలేదు. నచ్చలేదా? చూడకుంటే నేను నచ్చలేదని ఎలా చెప్తావు? నువ్వేగా చెప్పావు. నేనేగా తెచ్చాను. నాకు నచ్చకుంటే దేనికి తెస్తాను? నేనేం చెప్తున్నాను నీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఓపెన్ చేసి చూడు, తర్వాత చెప్పు. నువ్వు గిఫ్ట్ గురించి మాట్లాడుతున్నావు, నేను దాని గురించి చెప్పట్లే. అయితే నేనేం చేశాను ఇప్పుడు? చాలు, ఇంతవరకు నువ్వు చేసింది చాలు. నీ గిఫ్ట్ నాకొద్దు. నేను అడిగింది ఇవ్వగలవా? ఏంటది? నువ్వు నా దగ్గర అబద్ధాలు చెప్పకూడదు, నిజాలు మాత్రమే చెప్పాలి. అది నీ వల్ల అవుతుందా? అంతేగా, సరే చెప్తాను. నేను సీరియస్ గా అడుగుతున్నా, నువ్వు అబద్ధాలు ఆడినా నా మీద ప్రామిస్ చేయి. ప్రామిస్ చేయాలా? సరే, ఈ ఒక్కరోజైనా అబద్ధాలు ఆడినని నా మీద ప్రామిస్ చేయి. అదే నువ్వు నాకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్. ఓసి అంతేనా? ప్రామిస్. సరే చెప్పు, నా డ్రెస్ ఎలా ఉంది? పర్లేదు చెప్పు. యావరేజ్ గా ఉంది. యావరేజ్ గా ఉందా? నువ్వేగా అబద్ధం చెప్పొద్దని చెప్పావు, మళ్ళీ నా మీద సీరియస్ అవుతా ఉన్నావు. ఈ డ్రెస్ తీసుకునే ముందే నిన్ను అడిగా, అప్పుడేమో సూపర్ ఉందని చెప్పి ఇప్పుడేమో యావరేజ్ ఉందా? అది 2 hours నుంచి షాపింగ్ చేస్తుంటే విసుగొచ్చి సూపర్ అని చెప్పా. అయితే ఇప్పటి వరకు నేను తీసుకున్న డ్రెస్సులన్నీ బాగున్నాయని చెప్పిందంతా అబద్ధమేనా? వద్దే కొట్టొద్దే. అబ్బా